In this video, we are discussing about how to prepare exam. I am asking AI, where can I study better? మీ మెరుగ్గా చదువుకోవడానికి మీరు ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొనాలి. మీ ఇల్లు లైబ్రరీ లేదా కేఫ్ కావచ్చు. మీరు మీ ఫోన్ను ఆఫ్ చేసుకోవడం లేదా మీరు చదువుతున్నప్పుడు దూరంగా ఉంచడం కూడా ముఖ్యం. మీరు చదువుతున్నప్పుడు విరామం తీసుకోవడం కూడా ముఖ్యం. ప్రతి 20 నుండి 30 నిమిషాలకు 5 నిమిషాల పాటు లేవండి మరియు చుట్టూ తిరగండి. Which subject do I really like? మీరు ఇష్టపడే సబ్జెక్టును కనుగొనడానికి మీరు ఇంతకుముందు ఏ సబ్జెక్టులను ఆనందించారో ఆలోచించండి. మీరు గతంలో తీసుకున్న క్లాసుల గురించి ఆలోచించండి లేదా ఇప్పుడు తీసుకుంటున్న క్లాసుల గురించి ఆలోచించండి. మీరు ఏ సబ్జెక్టులను ఆసక్తికరంగా లేదా సవాలుగా కనుగొన్నారు. మీరు ఇష్టపడే విషయాల గురించి కూడా ఆలోచించండి. మీరు చదవడం, రాయడం లేదా సృజనాత్మకంగా ఉండటం ఇష్టమా? మీరు ఇష్టపడే విషయాల గురించి తెలుసుకోవడానికి సహాయపడే సబ్జెక్టులు ఉండవచ్చు. మీరు ఇష్టపడే సబ్జెక్టులను తెలుసుకోవడానికి మీరు ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడవచ్చు. మీ స్నేహితులు, కుటుంబం లేదా ఉపాధ్యాయులు మీకు సహాయం చేయగలరు. Okay. Or about what should I do to prepare for exam? పరీక్షకి సిద్ధం కావడం అనేది మీరు ఎలాంటి పరీక్షకి సిద్ధం అవుతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని సాధారణ చిట్కాలున్నాయి. మొదట మీరు దేనికోసం చదువుతున్నారో నిర్ణయించుకోండి. మీరు పరీక్షలో ఏ విషయాలు ఉంటాయో తెలుసుకోండి. ఆ తరువాత మీరు ప్రతి విషయం కోసం ఎంత సమయం కేటాయించాలి అనేది నిర్ణయించుకోండి. మీరు చదువుతున్నప్పుడు మీరు ఏకాగ్రతతో ఉండే ప్రదేశాన్ని కనుగొనండి. మీరు మీ ఫోన్ను ఆఫ్ చేసుకోవడం లేదా మీరు చదువుతున్నప్పుడు దూరంగా ఉంచడం కూడా ముఖ్యం. మీరు చదువుతున్నప్పుడు విరామం తీసుకోవడం కూడా ముఖ్యం. ప్రతి 20 నుండి 30 నిమిషాలకు 5 నిమిషాల పాటు లేవండి మరియు చుట్టూ తిరగండి. మీరు పరీక్షకు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మీరు మాదిరి పరీక్ష రోజున మీరు చక్కగా నిద్రపోవడం చాలా ముఖ్యం. మీరు మీ పరీక్షకు తగిన సమయానికి చేరుకోవడానికి మీరు మీ అలారం గడియారాన్ని సెట్ చేయాలి. మీరు మీ పరీక్షకు అవసరమైన అన్ని పరికరాలను మీతో తీసుకురావడం కూడా ముఖ్యం. మీరు పరీక్ష గదిలోకి ప్రవేశించిన తర్వాత మీరు ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలి. మీరు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీకు ఎంత సమయం ఉందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. మీరు పరీక్షను పూర్తి చేసిన తర్వాత మీరు మీ సమాధానాలను తనిఖీ చేయాలి. మీరు ఏదైనా తప్పులు చేశారా లేదా ఏదైనా ప్రశ్నలను మిస్ చేశారా అని చూడండి. ఈ చిట్కాలను అనుసరిస్తే మీరు మీ పరీక్షలో మంచి పనితీరును కనబరుస్తారు. Okay, bye. బాయ్.